ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించారు అని అయితే భావిస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఎలక్షన్లో మేము బెటర్గా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎలక్షన్లో ప్రతిపక్షం అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఆఫ్ కోర్స్ వన్ సైడ్ వేవ్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ, అంతకంటే అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రానికి ఏదో చేద్దాము అని కొద్దో గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ కూటమికి అత్యున్నతమైనటువంటి అధికారం ప్రజలు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవిస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే అధికారం ఏ కారణాలతో వచ్చిందో, అధికారం రావటానికి కారణమైన వ్యక్తులు ఎవరో, అధికారం రావటానికి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో చేసిన పోరాటాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికి ప్రత్యేకంగా పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎవరెవరైతే మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేస్తున్నారో, మంత్రుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి తొడలు కొడుతున్నారో, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులు ఎరక్కొడుతున్నారో, ఎవరైతే అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తామంటున్నారో, ఎవరెవరైతే మీసాలు మెలేసి పలుగులు పారలు తీసుకొని వెళ్ళి మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద, మాజీ మంత్రుల ఇళ్ల మీద గొడవలు చేస్తున్నారో, వీళ్ళు ఎవ్వరూ ప్రజాక్షేత్రంలో 2019 నుంచి లేరు. దయచేసి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, ఈరోజు సోషల్ మీడియాలో విర్రవీగిపోతున్నటువంటి కార్యకర్తలు, ఈరోజు ఇళ్ల మీద పడి నానా యాగి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని ఇలాంటి దాడులకి, ప్రతిదాడులకి వాడద్దు అని మేము వినయపూర్వకంగా మీకు అప్పీల్ చేస్తున్నాం.